మీరు కలిసింది నన్ను. మీరే కాదు, నేను కూడా అప్పటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నానండి. నా మనసులోని మాట మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీరే మీ ప్రేమని బయట పెట్టారు. ఊళ్ళో జాతర జరిగిన ప్రతి సంవత్సరం మీరు వస్తారని ఎదురు చూసేదాన్ని. మీరు రావాలని, మిమ్మల్ని కలవాలని, నా మనసులోని మాట మీతో చెప్పాలని ఆ ముత్యాలమ్మ తల్లిని వేడుకునేదాన్ని. మీరు కనపడకపోయినా సరే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకంతో ఆ సంవత్సరం అంతా గడిపేదాన్ని. నేను మనిషిగా మీకు దూరంగా ఉన్నానే తప్ప నా మనసు మీ దగ్గరే ఉండిపోయింది. మీరెప్పటికైనా మీరు నాకు ఎదురు పడతారు అనుకున్నానండి, కానీ ఇలా మీ పెళ్లి సంబంధమే వస్తుందని అనుకోలేదండి. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. ఇన్నాళ్ళకి మిమ్మల్ని కలుసుకోగలిగాను. ఇది నిజంగా నిజమేనా? నేను ఎదురు చూస్తున్నా నా ప్రేమ నువ్వేనా? మన ప్రేమ గెలిచింది, మన ప్రేమ గెలిచింది. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. రాఘవా బాస్, నేను చెప్పినట్టు సీసీ కెమెరాస్ ఎక్కడున్నాయో కనుక్కున్నావా? చిన్న హెల్ప్తో కనుక్కున్నాను బాస్. చిన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి ఇదిగోండి ఇటే తిరిగి నిలబడింది. అంటే ఈ బిల్డింగ్లో ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. మరెందుకు లేట్? ఎవరినైనా పిలు. అలాగే బాస్, ఒక్క నిమిషం. వెళ్ళి త్వరగా కనుక్కో. బాస్, సెక్యూరిటీ వచ్చాడు. హలో అండి, నా పేరు రాహుల్. ఎవరు కావాలి సార్? మీ హెల్ప్ కావాలండి. నా హెల్పా? అవునండి, మీ గేట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ చూడాలి. నేనెందుకు చూపిస్తానండి? లేదండి, నాకు బాగా కావాల్సిన అమ్మాయి గురించి నేను చాలా వెతుకుతున్నాను. అందులో రికార్డ్ అయిన ఫుటేజ్ చూసి తనని ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి. కావాలంటే మీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాం. ప్లీజ్ అంకుల్, ఫుటేజ్ చూపించండి. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదు. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదరా, నువ్వు నీ బిల్డప్. ఇప్పుడేం చేద్దాం బాస్? చా, ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్. నేనే ఫూల్ని. ఆ అక్కని ఫోటో తీసినా బాగుండు. తను వెళ్ళకుండా ఆపాలని మాట్లాడుతూ ఉండిపోయాను. సారీ సార్. నా బ్యాడ్ లక్కి నువ్వేం చేస్తావులేరా? థ్యాంక్ గాడ్, సెక్యూరిటీ వాడికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయటం వల్ల రాహుల్ అభిని చూడకుండా చేయగలిగాను. రాహుల్, ఇప్పుడే కాదు రాహుల్, మిమ్మల్ని ఎప్పటికీ కలవనివ్వను. బాధపడకండి బాస్, తను కనిపించే టైం త్వరలోనే వస్తుంది. చిన్న, నువ్వు ఆడుకోవడానికి రాలేదేంట్రా?
ఏమైందిరా అలా ఉన్నావు? ఇందాక ఒక అక్క స్కూటీ స్టార్ట్ కాక బాధపడుతుంటే నేను మాట్లాడుతున్నా కదరా. అవునరా, నేను చూశాను. ఆ అక్కని చూడాలనే ఈ సార్ వచ్చారు. ఈ సార్ వచ్చేలోపు అక్క వెళ్ళిపోయింది. సీసీ ఫుటేజ్ చెక్ చేద్దామంటే కెమెరా పనిచేయట్లేదు. అయ్యో అవునా? అరే, మనందరం క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను వీడియో తీశాను కదరా. ఆ వీడియో చూస్తే అందులో అక్క కూడా ఉంటుందిరా. త్వరగా తీసి చూపించు. ఓ గాడ్, రాహుల్ అభిని చూస్తున్నాడే. ఇప్పుడేం చేయాలి? ఇదిగో స్కూటీ అక్క. అయ్యో, ఫోన్ డిస్ప్లే పోయిందే. ఛ, చేతి దాకా వచ్చి నోటి దగ్గర చేయి జారిపోయినట్టు అయిపోయింది. కనీసం వీడియో ద్వారా అయినా తనని చూస్తాననుకున్నాను రాఘవ. నాకెందుకో తనని కలిసి అదృష్టం లేదనిపిస్తోంది. బాధపడకండి బాస్, మీరు త్వరలోనే చూస్తారు.